అలాగే మనకు కూడా దేవుడు దండము దయచేసాడు. ఆ దండమే దేవుని బైబిల్ గ్రంథము. ఈ దండమే దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క భవిష్యత్ సంకల్పన, దేవుని యొక్క మనస్సు మనకు వ్యక్తము చేసే మన హస్తభూషణమే దేవుని వాక్య గ్రంథం అయి ఉంటూ ఉన్నది. ఇది దేవుని యొక్క దైవత్వము యొక్క బలం, పరాక్రమం తెలియచేస్తున్నదన్నమాట అండి. అందుకే వాక్యములో పదే పదే మనం చూస్తూ ఉన్నమాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, దస్ సెయిడ్ ద లార్డ్. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభు పలుకున్నదేమనగా. కాబట్టి ఈ గ్రంథమే మనకు దండం. ఈ దండములో దేవుని యొక్క అంతరార్థం, అంతరంగం, మనస్సు, ఆయన ఉద్దేశం, ఆయన చిత్తమంతా కూడా నిగూఢమై ఉందన్నమాట అండి. కాబట్టి ఆ దండము ఎలాగున్న మందకు అభయమో అలాగున్న మనందరికీ వాగ్దాన దండం దేవుడు దయచేశాడు. ఎందుకనగా మన ఆపత్కాలములో గాఢాంధకర అనుభవములు ఇదియే మనకు ఆదరణ, ఇదియే మనకు సేద, ఇదియే మనకు సౌఖ్యం. కాబట్టి దావీదు భక్తుడు రాస్తున్నాడు, శ్రమలో నీ వాక్యమే నన్ను బలపరచున్నది, నన్ను ధైర్యపరచున్నది, నన్ను ఆదుకొనున్నది అని ఎన్నో విషయాలు 119వ కీర్తనలో వాక్యము గురించి ప్రస్తావించుట మనం చూడగలం.